హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఇంకా భోగి రోజు అనమాట ఈ వీడియో. మార్నింగ్ అయితే భోగి మంటలు వేసామండి. ఇంకా వేసిన తర్వాత ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట భోగి పళ్ళు ఇలా మా ఫ్యామిలీలోనే ఇంకా సింపుల్గా మా వరకు అయితే మేము ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా ముత్తైదుల్ని మనకు తోచినంతలో పిలుచుకుని తాంబూలం ఇచ్చి ఇంకా మనకు తోచినంత గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. ఈ సంవత్సరానికి ఏంటంటే మా ఫ్యామిలీ వరకు అయితే మేమైతే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. ఇంకా భోగి పళ్ళు పోయడం కోసం అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం అనమాట. మా పెద్ద పాపకి చిన్న పాపకి చాలా ఇష్టం అండి భోగి పళ్ళు పోయించుకోవడం అని చెప్పి. ఇంకా అలా వాళ్ళ కోసం అని చెప్పి ఈ సంవత్సరం కూడా 9వ సంవత్సరం వచ్చే వరకు కూడా మనం భోగి పళ్ళు అయితే పోయొచ్చండి. మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే. ఇంకా కొంతమంది ఏంటంటే మగపిల్లలకే పోయరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏముండదండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పుట్టినప్పటి నుంచి 9వ సంవత్సరం వరకు భోగి పళ్ళు అయితే పోయొచ్చు అనమాట. ఇంకా ముందుగా అయితే నేను మా పిల్లలకైతే ఇలా బొట్టు పెట్టి ఇంకా తర్వాత ఇంకా భోగి పళ్ళు అయితే పోస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఇప్పటి వరకు అయితే దేవుడి దయ వల్ల ప్రతి సంవత్సరం కూడా పోసుకుంటూ వచ్చామండి. నేను ఇంకా 9వ సంవత్సరం వచ్చే వరకు కూడా పోద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా అంటే మా పాపకి పెద్ద పాపకి 9 ఇయర్స్ వచ్చే వరకు అనమాట. ఇంకా చిన్న పాపకి ఇంకా టైం ఉందండి 9 ఇయర్స్ రావడానికి. ఇంకా మా పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి 3 ఇయర్స్ డిఫరెన్స్ అనమాట. ఇంకా అందుకనే పెద్ద పాపకి 9 ఇయర్స్ వచ్చే ఇంతవరకు పోసి చిన్న పాపకి 9 ఇయర్స్ అంత వచ్చే వరకు పోద్దాము అని అనుకుంటున్నామండి. ఇంకా యాక్చువల్గా ఏంటంటే పోయొచ్చు అనమాట 9 ఇయర్స్ వరకు. అందుకోసం అని చెప్పి ఇలా మేము కూడా సింపుల్గా అయితే ఇంట్లో ఇలా భోగిపళ్ళ ఫంక్షన్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇలా ముందుగా అయితే తూర్పు వైపు అయితే కూర్చోబెట్టామండి. ముందుగా నేనైతే పిల్లల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాను అనమాట. బొట్టు పెట్టి ఇలా భోగిపళ్ళు అయితే తల మీద అయితే వేసిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉన్నానండి. ఇలా చేయటం వల్ల పిల్లలకి దృష్టిలోపం ఎలాంటి దోషాలు ఉన్నా సరే అలా అన్నీ పోతాయని చెప్పి చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారనమాట. భోగిపళ్ళు ఎందుకు పోయాలి ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశానండి. అసలు చిన్నపిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పోయొచ్చు, ఎలా పోయాలి ఏంటనేది మొత్తం కూడా నేను ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇంకా ఆ వీడియో కూడా కంటిన్యూస్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే అమ్మ కూడా అయితే భోగిపళ్ళు అయితే పోస్తూ ఉన్నారనమాట. ఇంకా తనని ముందుగా అయితే పెద్ద పాపకి అయితే పోసారండి. తర్వాత చిన్న పాపకి అయితే ఇలా భోగిపళ్ళు అయితే పోస్తూ ఉన్నారండి. లాస్ట్ ఇయర్ ఏంటంటే మా మరిది వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళ పాపకి ముగ్గురికి కలిపి ఇలా భోగిపళ్ళు అయితే పోసామండి. ఈ సంవత్సరం మా పిల్లలిద్దరికీ కలిపి పోస్తూ ఉన్నామన్నమాట. ముందుగా నేను పోసిన తర్వాత అమ్మ పోసారు, తర్వాత చెల్లి కూడా పోస్తుందన్నమాట. మొత్తం ముగ్గురం అయితే పిల్లలకి భోగిపళ్ళు పోసామండి. మా హస్బెండ్తో కలిపి నలుగురు మొత్తం 5 వరకు అయితే పిల్లల్ని బ్లెస్ చేసామన్నమాట. ఇంకా అనుకోకుండా భోగిపళ్ళు పోసిన తర్వాత పేరెంటం ఒకటి వచ్చిందండి. ప్రతి సంవత్సరం కూడా పిలుస్తూ ఉంటారు, అలా ఈ సంవత్సరం కూడా పిలిచారండి. తర్వాత ఇంకా అనుకోకుండా ఇంకా కృష్ణుడికి పూజ చేసి గోపికలుగా కూడా రెడీ చేసి పంపించమని చెప్పారనమాట. ఆ ఫంక్షన్ కూడా భోగిపళ్ళు రోజు జరిగిందండి. ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళొచ్చాం, అది కూడా నేను షేర్ చేశాను. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు చెల్లి కూడా భోగిపళ్ళు పోసి ఇంకా బ్లెస్ చేసిందనమాట. ఇంకా ఇంట్లో ఇలా సింపుల్గా మా వరకు అయితే మేమైతే ఇలా భోగిపళ్ళు ఫంక్షన్ అయితే చేసామంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే పిల్లలు ముచ్చట్లు తీర్చడంలో ఉన్న హ్యాపీనెస్ వేరు కదండి. అందువల్ల నేను పిల్లలు అడిగింది మ్యాక్సిమం నేనైనా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అడిగింది అన్నీ కూడా తీరుస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే మా పాపతో అయితే ఇట్లా తాంబూలం అయితే తీసుకుంటూ ఉన్నామండి. మ్యాక్సిమం ఒక 5 అయితే ఇప్పిస్తే మంచిదనమాట తాంబూలం అనేది. అందువల్ల మేము ఒక 5 ఇప్పిస్తూ ఉన్నామండి. ఫస్ట్గా అయితే నేనైతే తీసుకున్నాను, తర్వాత మా చెల్లి, తర్వాత మా అమ్మ, ఇంకా మా ముగ్గురు వరకు అయితే అయిపోయింది. తర్వాత ఇంకా బయట వాళ్ళకి ఇద్దరికి అనమాట. అలా మేము సింపుల్గా ఒక 5 అయితే ఇచ్చేసి తాంబూలం ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి త్వరగా కానించేసేసి ఇంకా పేరెంటానికి అయితే వెళ్ళామండి. ఇంకా మా చిన్న పాప ఇంకా నన్ను వీడియో తీస్తూ ఉంటే ఇంకా తను కూడా ఫోటో దిగడం కోసం ఇలా నన్ను పట్టుకుని అయితే ఇలా దిగుతుందనమాట ఫోటో అండి. ఇలా వాళ్ళకి ఇచ్చిన తాంబూలం వాళ్ళే తినేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇలా తాంబూలం అయితే ఇస్తూ ఉందండి. ముఖ్యంగా భోగిపళ్ళలో చెరుకుగడలు, శనగలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ కూడా ఖచ్చితంగా భోగిపళ్ళు అయితే యాడ్ చేస్తూ ఉంటారనమాట. మా ఇంట్లో ఫంక్షన్ అయితే
చేసుకుని తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ పేరెంటానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లలకు కూడా అయితే భోగిపళ్ళు అయితే పోసారండి. ఆ పేరెంటానికి అయితే మమ్మల్ని అయితే పిలిచారు. ఇంకా నేనైతే మా పిల్లల్ని అయితే తీసుకుని ఇంక ఇలా పేరెంటానికి అయితే వచ్చేసాం అనమాట. మేము ఇంతకుముందు పాతింట్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురిల్లు అనమాట వాళ్ళ హౌస్. అక్కడ తాంబూలం అయితే తీసుకుని ఇంకా ఇక్కడ పేరెంటానికి అయితే వచ్చేసామండి. ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే భోగిపళ్ళ ఫంక్షన్ రోజే పేరెంటాలకి వెళ్ళడం, అలాగే ఇంకెట్లా మళ్ళీనేమో ఈ పూజకి రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈవిడ ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉంటారంట. అంటే మా రోడ్లో పిల్లలందరికీ కూడా ఈవిడే ట్యూషన్ చెప్తారు మేడము. తర్వాత స్కూల్లో కూడా చేస్తారనమాట. ఇంకా ఇలా కృష్ణునితో పాటు గొబ్బెమ్మలకి కూడా పూజ. గొబ్బెమ్మలు అంటే గౌరీదేవి కదండి. ఇలా వాళ్ళైతే ఇలా పూజతో పాటు ఇంకా గోపికలుగా పిల్లలందరినీ కూడా పిలిచి పిల్లలందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చారండి మేడం. ఇంకా ఇలా పిల్లలందరూ కూడా చక్కగా రెడీ అయితే వచ్చి కూర్చున్నారనమాట. చాలా బాగున్నారండి అందరూ కూడా. పిల్లలందరూ కూడా చక్కగా కూర్చున్నారు. ఎంతసేపు అయినా సరే పిల్లలు కూడా అల్లరి చేయకుండా బాగా కూర్చున్నారనమాట. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా పిల్లలతో ఇలా ఆడిస్తూ ఉన్నారండి. ఇంకా కృష్ణుడు అంటే గోపికలు చుట్టూ ఇలా తిరిగి ఇంకా ఆడుతూ పాడుతూ ఉంటారు కదా, ఇంకా ఇలా ఆడిస్తూ ఉన్నారండి. మేము కూడా అయితే చాలా ఆడామన్నమాట. అంటే మేము కూడా డాన్స్ చేసాం. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం డాన్స్ చేయడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. తర్వాత నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు. నేను కూడా జాయిన్ అయ్యానండి. ఇంకా నేను కూడా కొంచెం చిన్న చిన్న స్టెప్పులు నాకు వచ్చినవి అయితే వేసాను అనమాట. ఇంకా ఎవరికి వచ్చినట్లు వాళ్ళైతే వేశారండి. ఇంకా పిల్లలతో పాటు ఇంకా పక్కన మేడం కూడా అయితే బాగా వేశారనమాట. మేడం చాలా యాక్టివ్గా ఉంటారండి. ఇంకా ఈ సంవత్సరం అయితే భోగి పండుగ రోజు మేము కూడా అయితే ఇక్కడ ఈ సంవత్సరానికి ఇలా కృష్ణయ్యతో ఇలా పూజకి కూర్చోవడం, అలాగే ఈ తాంబూలం తీసుకోవడం, ఇంక ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అందరూ కూడా డాన్స్ అయితే వేస్తూ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టారు. సాంగ్స్ పెట్టినవన్నీ కూడా కాపీరైట్ పడతాయి అని చెప్పి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి చెప్తూ ఉన్నాను అనమాట. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చాలాసేపు ఉన్నాం, మ్యాక్సిమం 1.5 hour వరకు అయితే ఇక్కడే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా అందరూ రోడ్లో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా అయితే ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళందరికీ కూడా మేడం తాంబూలం అయితే ఇచ్చారండి. మేడం యాక్టివ్గా ఉంటారు కదా, ఇంకా అందరూ కూడా యాడ్ అయ్యి అందరూ కూడా ఎంజాయ్ అయితే చేశారనమాట. ఇంకా మధ్యలో ఎలా వేయాలి ఏంటి అని చెప్పి ఆవిడ మా నైబర్ అనమాట, ఆవిడైతే డాన్స్ వేసి చూపిస్తూ ఉన్నారండి. ఇంకా మేడం కూడా ఇలా వేయండి అని చెప్పి ఇంకా మేడం కూడా అయితే చూపిస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఈ సంవత్సరం అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఒకే వీడియోలో నేను 3 వీడియోలు అయితే షేర్ చేశాను అనమాట. మా ఇంట్లో భోగిపళ్ళ ఫంక్షను, అలాగే పేరెంటానికి వెళ్ళిన వాళ్ళ భోగిపళ్ళువి చూపించాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మేడం వాళ్ళ పేరెంటానికి వెళ్ళింది కూడా చూపించేశాను. ఇంకా వచ్చిన తర్వాత ఇలా సంక్రాంతి పండుగ రోజు ఇంకా ఇలా ముగ్గు అయితే వేసుకున్నామండి. సింపుల్గా అయితే ఇలా వేసేసి కలర్స్ అయితే నింపేసుకున్నాము అనమాట. ఇంకా ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం భోగి పండుగ రోజు. సంక్రాంతి పండుగ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అలాగే కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా మిగతా అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి.